గురుగారు, పుట్టు వెంట్రుకలు అనేవి ఇంటి వద్ద తీయించవచ్చా? లేదా మొదటిసారి తలనీలాలు ఇచ్చేటప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడే ఇవ్వాల్సి ఉంటుందా? ఈనాటి కాలంలో ఈ షోడశ సంస్కారాలు చేసేటటువంటి సమయంలో పలువురు సమీపంలో ఉండే ఆలయాలకి వెళ్ళిపోతున్నారు. ఎలా అంటే పుట్టు వెంట్రుకలు తిరుమలకి వెళదామా, ఏదగిరిగుట్ట వెళదామా, భద్రాచలం వెళదామా, ఒంటిమిట్ట వెళదామా, కాశీకి వెళదామా, లేక వారి వారి కులదేవతా స్థానాలు ఏవైనా ఉంటే అక్కడికి వెళదామా, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు. శాస్త్రంలో పుట్టు వెంట్రుకలు ఇంటిలోనే తొలగించవలసి ఉంటుంది అనే ప్రమాణాలు ఉన్నాయి. సమస్త సంస్కారాలను ఇంట్లోనే చెయ్యాలి. జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌల, ఉపనయనాది సమస్త కర్మలను ఇంట్లోనే చెయ్యాలి. చూడాకరణము అన్న పేరిట, చౌలము అన్న పేరిట, క్షౌర కళ్యాణము అన్న పేరిట, పుట్టు వెంట్రుకలు అన్న పేరిట, తలనీలాలు అనేటటువంటి సంకల్పంతో మొక్కుబడి అంటూ పలువురు ఆలయాలకు వెళుతున్నారు. నిజానికి ఇంటిలోనే ఆ శిశువుకు, శిశువు తండ్రికి, శిశువు మేనమామకు ముగ్గురికి కూడా పంచాంగ సంబంధంగా ఉండేటటువంటి శుభకరమైనటువంటి వారము, వర్జము, తిథి, తారాబలం చూచి ఆ పుట్టు వెంట్రుకలను తొలగించవలసి ఉంటుంది. శరీరంలో మరణించినటువంటి మృత కణములు మరణించిన అనంతరం కూడా పెరిగేటటువంటివే కేశములు, మరణించిన అనంతరం కూడా పెరిగేటటువంటివే నఖములు, గోళ్ళు. వీటిని తొలగించుకోవడం కోసం ప్రామాణికమైనటువంటి తిథి, వార, ముహూర్త నిర్ణయాదులను జ్యోతిష శాస్త్రం చేసి ఉన్నది. వీటిని లెక్క పెట్టకుండా పలువురు ఆలయాల దగ్గరికి వెళ్ళి దైవ సన్నిధానం మొక్కుబడి అని పూర్తి చేస్తూ ఉన్నారు. ఏదో మొక్కుబడిగా తంతు పూర్తి చేస్తూ ఉన్నారు. అలా చేయకూడదు. 3వ నెలలో పుట్టు వెంట్రుకలు తొలగించాలి, లేక 3వ ఏట, 3వ ఏరు సంవత్సరం అంటే 2 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత తృతీయేవత్సరే చౌలం అని ఆపస్తంభ సూత్రం. ఋషి సంప్రదాయంలో 18 మంది ఈ విధమైనటువంటి ధర్మశాస్త్రాలు చెప్పిన వారిలో 3వ నెల, 5వ నెల, 9వ నెల, 11వ నెల, 3వ సంవత్సరం, 5వ సంవత్సరం ఇలా ప్రామాణికంగా మనకు శౌనకుడు, గర్గుడు, విశ్వామిత్రుడు, ఆపస్తంభుడు, బోధాయనుడు ఇలాంటి ఈ 5గురు చెప్పి ఉన్నారు. ఈనాటి కాలంలో ఆపస్తంభ సూత్రం, బోధాయన సూత్రం, శౌనక సూత్రం, గర్గ సూత్రం, అలాగే వశిష్ఠ సూత్రం ఇవి బాగా బహుళ ప్రచారంలో ధర్మశాస్త్రాల పేరిట బహుళ వ్యాపకంలో ఉన్నాయి. వీటిలో ఆపస్తంభ సూత్రాన్ని అనుసరించి 3, 5, 7, 9, 11 ఈ నెలలలో కానీ 3వ సంవత్సరంలో కానీ చౌలము పుట్టు వెంట్రుకలు తొలగించాలి. ఇంటిలో చేస్తే మేలు. మేనమామ ఒడిలో కూర్చుండబెట్టి చేయడం ఒక ఆచారంగా నేను మనం గమనిస్తున్నాం. మేనమామకు కూడా జాతకం చూడాలి, తారాబలం చూడాలి. ఇది లక్షణం.